నమస్కారం. నా పేరు బెల్లపు సురేష్, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే 498A గురించి మాట్లాడదాం. ఈ 498A ఐపీసీ గురించి చెప్పే కంటే ముందు ఒక సంఘటన గురించి చెబుతాను. రియల్గా జరిగింది ఇది. నాకు ఒక వ్యక్తి సివిల్ కేసు అప్పచెప్పాడు. సివిల్ కేసులో పరిచయం అయిన నా క్లయింట్ ఒకరోజు ఆఫ్టర్నూను 4 or 5 టైమ్స్ రిపీటెడ్గా కాల్ చేశాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. సర్లే ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ 7 o'clock ఫోన్ చేస్తే, అన్న నీతో మాట్లాడాలన్నా అన్నాడు. సరే అమ్మ చెప్పమ్మా ఏంటి అంటే, ఇలా నా వైఫ్ ఇలా 498 కేసు పెట్టిందన్న పలానా ఒంగోలులో నా మీదను నా ఫ్యామిలీ మీద మా చెల్లి మీద అని చెప్పాడు. నేను అన్నాను, చెప్పి ఏం అవ్వదమ్మా, పోలీసు వాళ్ళు పిలుస్తారు, వెళ్ళి అక్కడ నువ్వు సమాధానం చెబితే పోలీసు వాళ్ళు ఆ సమాధానాన్ని రికార్డ్ చేస్తారు అన్న. అంతగా నీకు భయం అనుకుంటే ఒక 2 days ముందు చెప్పు, నేను కూడా వస్తాను, నీకు ఇబ్బంది ఏం అవ్వదు అని నేను చెప్పాను. ఇంతలోనే ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నాకు ఫోన్ చేసిన 4 daysకే అతను ఎర్లీ మార్నింగ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నాకు ఈ విషయం ఎలా తెలిసింది? అతను చనిపోయిన 10 daysకి వాళ్ళ మదర్ చెప్పారు ఫోన్ చేసి, బాబు ఇలా చనిపోయాడయ్యా అని. ఫోన్ కాంటాక్ట్స్లో నా నెంబర్ ఏది ఉంటే ఫోన్ చేశారు. సివిల్ కేసు గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఎలా జరిగిందమ్మా ఏంటంటే, నేను ఒకసారి షాక్ అయ్యా. ఇలా అయ్యా ఎర్లీ మార్నింగ్ సూసైడ్ చేసుకున్నాడు, లాస్ట్ మెసేజెస్ వాళ్ళ భార్యకి పెట్టాడు. ఏమని, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా పేరెంట్స్ మీదను నా చెల్లి మీద ఉన్న కేసు వాపస్ తీసుకోనంటే ఆ అమ్మాయి అసలుకి సమాధానమే చెప్పలేదంట. ఆ మెసేజ్లు పెట్టి ఫైనల్గా ఇక ఆ బాధతో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సెన్సిటివ్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, చనిపోయాడు. ఈ విషయం దేనికి చెబుతున్నానంటే, ఈ 498A గురించి అంత భయపడాల్సిన అవసరం ఉందా లేదా అన్నది నేను జస్ట్ సింపుల్గా ఒక 5 pointsలో నేను చెప్తాను. అసలుకి ఈ 498A ఐపీసీలో ఎందుకు పెట్టారు ఏంటి అంటే, గృహహింసలో వేధించడం, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్, ఏదైనా వ్యక్తి భర్త కానీ భర్త యొక్క బంధువులు కానీ వేధిస్తే అప్పుడు ఆ భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 498A గురించి, దాంతో పాటు అదనపు కట్నం కోసం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ని కూడా యాడ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి కేసు ఫైల్ చేస్తారు. 2014లో ఇలా ఎవరైనా కానీ భార్య వాళ్ళ అత్తమామల మీద కానీ ఆడబొడుచు కానీ భర్త మీద కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రిమాండ్కి పంపించేసేవాళ్ళు, జైలుకి పంపించేసేవాళ్ళు. సో తర్వాత 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అర్నేష్ కుమార్ వర్సెస్ యూపీ అనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమని ఇచ్చిందంటే, ఆ జడ్జిమెంట్లో 498A కంప్లైంట్ ఎవరైనా ఇస్తే భార్య ఇచ్చినంత మాత్రాన వాళ్ళ అత్తామామలు కానీ భర్తను కానీ వాళ్ళ బంధువుల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి 41A CRPC నోటీస్ ఇవ్వాలి. సెకండ్ వన్ ఎంక్వైరీ చేయాలి పోలీసు వాళ్ళు. ఎంక్వైరీ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి కౌన్సిలింగ్కి పంపిస్తారు. ఎవరైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళిద్దరిని 3 times కౌన్సిలింగ్కి పంపిస్తారు. అప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు ఆ అమ్మాయిని అనుకుంటేనే ఎఫ్ఐఆర్ కట్టాలి. అప్పుడు వరకు కూడా పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయరు. ఒకవేళ పోలీసు వాళ్ళు పిలిస్తే ఫోన్ చేసి, పలానా నీ భార్య ఇలా కంప్లైంట్ ఇచ్చిందయ్యా నీ మీద నీ ఫ్యామిలీ మీద అంటే, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ వచ్చింది కాబట్టి పిలుస్తారు, దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? వెళ్ళిపోయి జరిగిన విషయాలు ఉన్న విషయాలు చెప్పండి. వాళ్ళు మీరు చెప్పే సమాధానాన్ని రికార్డ్ చేసుకుంటారు, మీ ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మేము వైఫ్ అండ్ హస్బెండ్ని కౌన్సిలింగ్కి పంపిస్తారు. తర్వాత ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎఫ్ఐఆర్లో మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేరు కానీ మీ యొక్క అక్క కానీ చెల్లి కానీ పేర్లు ఉన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. నేను ఈ 498A కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇది 100 కేసుల్లో ఈ 498 100 కేసుల్లో 90 కేసులు శిక్ష పడట్లేదు, కొట్టేస్తున్నారు. 90 కేసులు కొట్టేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. 10 కేసులు మాత్రమే శిక్ష పడుతుంది 100 కేసుల్లో. 90 కేసులు దేనికి కొట్టేస్తున్నారు అంటే, తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కేసులు కొట్టేస్తున్నారు. 490 ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఆడబడుచు మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏమని, నన్ను ఆడబడుచు కాడ నన్ను కొట్టింది, తిట్టింది, అదనపు కట్నం అడిగింది అని కంప్లైంట్ ఇస్తారు. పోలీసు ఎంక్వైరీకి వచ్చినప్పుడు పోలీసు వారు ఎంక్వైరీలు ఏమని తెలిసిద్ది,
ఈ ఆడపడుచు అనేది వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికాడ అత్తమామల దగ్గర ఉంటుంది. సో ఈవిడ చెప్పేది ఫాల్స్ అని ప్రూవ్ అవుతుంది కదా, ఎవిడెన్స్ అనేది ఉండదు ఇక్కడ. కోర్టుకు కావాల్సింది ఏంటిది? సాక్ష్యాధారాలు. బలమైన సాక్ష్యాధారాలు ఉంటే మాత్రమే తప్ప శిక్ష పడేది. 100కి 90 కేసులు ఈ 490 కేసులు కొట్టేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ధైర్యంగా ఉండి ట్రయల్ స్టార్ట్ చేసుకుని మీ తల్లిదండ్రుల మీద మీ మీద కూడా ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసుకోవచ్చు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.